నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు సభను హుందాగా నడిపించాలని చంద్రబాబు ఆకాంక్ష. చీరాలలో యువతిపై అత్యాచారం, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందించిన హోంమంత్రి. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారు? అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం. బకాయిలు చెల్లించాలని వీడియోగ్రాఫర్ల డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడి. ఏపీ శాసనసభ 16వ స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఆయన అసెంబ్లీలో స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ తదితరులు ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత టీడీపీకి చెందిన జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడంతో సభ్యులందరూ బల్లలు చరిచి హర్షాతిరేకాలు ప్రకటించారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఆసీనుడైన అయ్యన్న పాత్రుడు శాసనసభాపక్ష నేత చంద్రబాబును మాట్లాడవలసిందిగా కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు సభను విద్వేషాలతో, పరుష పదజాలంతో నడిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల, కుటుంబ సభ్యుల పట్ల చాలా చులకనగా ప్రవర్తించడంతో మానసిక వేదనకు గురయ్యానన్నారు. అయితే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేలా రాజ్యాంగబద్ధంగా సభను నిర్వహించాలని అయ్యన్నను కోరారు. ఆయన నాయకత్వంలో 5 ఏళ్ల పాటు సభ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అయ్యన్నకు ఇక ప్రత్యర్థుల గురించి మాట్లాడే అవకాశం లేదని నవ్వులు కురిపించారు. రాజకీయంగా సీనియర్గా ఉన్న ఆయన నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా, ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైందని, అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా భయపడి పారిపోయారని వ్యాఖ్యానించారు. సభ్యులు పరుషంగా మాట్లాడటానికి ప్రయత్నించినా కట్టడి చేయాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడంటే పోరాటం, పౌరుషం అన్నారు. సభ సాంప్రదాయాలు పాటించేలా అందరికీ సమగ్రమైన శిక్షణ ఇచ్చి మంచి ఎమ్మెల్యేగా తీర్చిదిద్దాలని కోరారు. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లు సమాచారం. ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ జగన్ సహా వైసీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు. మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీజేపీ తరపున సత్యకుమార్ తదితరులు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను, నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు, సభానాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది. నారాయణరావు గారు, నారాయణరావు గారు ఉండేవారు. వారు కానీ, తర్వాత కోడెల శివప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు. సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చేత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ. నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు. మీ అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. నేను మీ అందరినీ కోరేదండి, ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని తెచ్చి చూస్తే మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. ఇంతమంది మహిళలకి అవకాశం, మహిళల కోసం ఎన్నో ఉపన్యాసిస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి
ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ నాయకుల తాలూకు సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావుగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచితే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతిగా నేను మాట్లాడవచ్చో తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకిచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకిచ్చింది ఈ టర్మ్లో మనకిచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. వారందరినీ నేను కోరేది ఏంటంటే మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటం లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి, తప్పేలే. చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు. కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అధ్యక్ష, రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం, ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం జరిగింది. చీరాల మండలం ఈపురుపాలెంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హతమార్చిన వైనం కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి నిందితులను 48 గంటల్లో పట్టుకోవాలని ఆదేశించారు. ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని సీతారామపేటకు చెందిన చేనేత కార్మికుడి కుమార్తె పక్కనే ఉన్న శ్మశానం సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈలోపు శ్మశానంలో చిల్ల చెట్ల మధ్య విగతజీవిగా పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, చీరాల డీఎస్పీ ప్రసాద్, రూరల్ సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలను రప్పించి నిందితుల జాడ తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. చీరాల ఏరియా వైద్యశాలలో మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఘటన జరిగిన తీరు చూస్తుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా, ఇంకా అడవుల్లోనే బ్రతుకుతున్నామా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారని, బాధిత కుటుంబాన్ని ఓదార్చి రావాలని తనను పంపించారన్నారు. చంద్రబాబు డీజీపీతో మాట్లాడారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారని చెప్పారు. నిందితులను 48 గంటల్లోగా పట్టుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశించారని అనిత తెలిపారు. అనంతరం బాపట్ల కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ భాషా, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్తో సమావేశమై హత్య కేసు దర్యాప్తును సమీక్షించారు. 10 లక్షల సాయం చెక్కును చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ద్వారా బాధిత కుటుంబానికి వెంటనే అందజేస్తున్నట్లు తెలిపారు. బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వితిన్ 48 అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే. దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం. ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది. అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి. ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి. అటువంటి కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు. ఆ కుటుంబానికి మేమేదో డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు. డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అమ్మాయికి భరోసా ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము, ఎవరు కూడా తీసుకురాలేము. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాని 80% నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం. ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ 5 సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు. పక్కన హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గాంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది. కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు. అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబీకి అప్పచెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఎస్ఈబీలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు, మైన్స్కి సంబంధించి, శాండ్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించి కూడా ఎస్ఈబీ వర్క్ చేస్తుంది. వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మన లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి. మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ, గాంజాయి నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు సీఎఫ్ఎంఎస్ ఖాతాలకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అసెంబ్లీ కమిటీ హాలులో పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రులు నారాయణ, సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నిధుల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఎందుకు ఇవ్వడం లేదు, ఎవరి ఆదేశాలతో వాటిని మళ్లించారు, నిధులు ఇవ్వకుండా పంచాయతీల్లో పనులెలా చేస్తారు అని అధికారులను ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో లోపాల వల్లే విజయవాడలో ఇటీవల డయేరియా కేసులు ఉత్పన్నమైనట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి, వైద్య, ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఏకే సింఘాల్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న వీడియోగ్రాఫర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన 240 మంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
అనంతరం కలెక్టర్ మాధవీలతను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోని శ్రీను, రాజమహేంద్రవరం ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ప్రభాకర్ మాట్లాడారు. 58 రోజుల పాటు వినియోగించుకుని తొలుత చెప్పినట్లుగా బిల్లుల తాలూకా సొమ్ము చెల్లించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 30% మాత్రమే ఇచ్చారన్నారు. ఇంకా 1.53 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉందన్నారు. తహసీల్దార్ల ద్వారా చెల్లిస్తామని అంటున్నారని, వారిని అడిగితే సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క వీడియోగ్రాఫర్కు ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు రావాల్సి ఉందన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా 5-6 రోజుల్లో చెల్లించేందుకు హామీ ఇచ్చారని వారు చెబుతున్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఫణికుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్, 7 నియోజకవర్గాల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. సుమారుగా 58 రోజులు ఎలక్షన్ డ్యూటీ చేశాం సార్. మాకు పెళ్ళిళ్ళ సీజన్లో ఎలక్షన్ రావడం వల్ల పెళ్ళిళ్ళు కూడా మానుకుని ప్రతి ఫోటోగ్రాఫరు రోజుకి 8 గంటలు చెప్పిన 3 డేస్ డ్యూటీలు చెప్పిన ప్రతి ఫోటోగ్రాఫర్ పనిచేశాడు సార్. పనిచేసి 30% వరకే మాకు పేమెంట్ ఇచ్చారండి. 70% పేమెంట్ ఆగిపోయింది మాది. సుమారు మొత్తం అంతా పేమెంట్ 1,53,00,000 రావాల్స్తే అందులో 30% మాత్రమే ఇచ్చారు. ఎలక్షన్ డేటు ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిన కాడి నుంచి ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మా నాయకులు మేము తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు చెప్పినా సరే 2 రోజుల్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి, 2 రోజుల్లో మీకు డబ్బులు వచ్చేస్తాయని మమ్మల్ని మభ్యపెట్టి ఈ రోజు వరకు మమ్మల్ని గెంటేశారు సార్. ఈ రోజు వరకు మాకు ఎటువంటి డబ్బులు లబ్ధి చేకూరలేదు. అలాగే మేము ఎన్నిసార్లు తిరిగినా ఎంఆర్ఓలకు చెప్పాం, మీకు ఎంఆర్ఓలు డబ్బులు ఇచ్చేస్తారంటాం. మేము ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళేమో మాకు కలెక్టర్ గారు ఫండ్ పంపించలేదంటాం. ఈ విధంగా చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. గత ఎలక్షన్లో కూడా మేము వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించి 3,26,000 ఆగిపోయినాయి సార్. ఆ డబ్బులు అడిగితే ఏమన్నారంటే అప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే పనిచేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వసూలు చేసుకోండి అని చెప్పారు. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న అధికారులు కనుక మారిపోతే అదే పరిస్థితి ఎదురైతే కనుక 70% అమౌంట్ మేము కోల్పోతాం సార్. ఒక ఫోటోగ్రాఫర్కి సుమారుగా 1,00,000 నుంచి ₹1,50,000 రావాలండి. అలా ఒక సామాన్య ఫోటోగ్రాఫర్కి ₹1,00,000 అంటే చాలా ఎక్కువ మొత్తం సార్. అలాంటిది ప్రభుత్వ అధికారులు మమ్మల్ని పట్టించుకోకుండా మా సొమ్ముని ఎగ్గొట్టడానికి చూస్తున్నారండి. వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు మేడం గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రోజుకి ₹2,250 చొప్పున బిల్ ఇస్తానని మాకు చెప్పారు. ఎవ్రీ 10 డేస్కి మీకు అమౌంట్ వచ్చేస్తుందమ్మా, మీరు ఏం టెన్షన్ పడొద్దు, మీ వర్క్ మీరు చేసేయండి, మీరు ఎవరు ఇబ్బంది పెట్టరు, మీ అమౌంట్ ఎక్కడికి పోదన్నారు. ఇప్పటికీ 58 రోజులు మేము డ్యూటీలు చేస్తున్నాము. ఆ డ్యూటీ నిర్వహణ మాకు రావాల్సింది 245 మంది వర్క్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా. మాకు రావాల్సింది 1,53,00,000 చిల్లర అమౌంట్ రావాలి. ఇప్పుడు దాకా మాకు ఏ రకమైన అమౌంట్లు ఇవ్వలేదు. 30% మాత్రం మాకు అందింది. ఇంకా 70% మాకు ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఉందండి. నిన్న మేము ఇంచుమించు ఈ ఎలక్షన్ అయిన తర్వాత 10-15 సార్లు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది మేము. సరే, నిన్న కూడా డిఆర్ఓ గారు కూడా మొన్న మాకు హామీ ఇచ్చారు మీకు అయిపోతుందని. కానీ ఎంఆర్ఓలు మాకైతే సరిగ్గా స్పందించట్లేదు. దీని మీద గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ యాక్షన్ తీసుకొని మా సొమ్మును మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం తక్షణమే. ఎందుకంటే మేము చాలామంది చాలా ఇబ్బందులు పడి వర్క్ చేసాం. మా మ్యారేజ్ సీజన్లో కూడా మేము వర్కులు మానేసుకొని గవర్నమెంట్ ఆఫీసులు గౌరవం ఇచ్చి మేము ఈ పనులు చేసాము. మా వాళ్ళు ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోవడం కూడా అమౌంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్బుల మీద చాలా ఆసక్తిగా ఉన్నారు మా వాళ్ళకి అర్జెంటుగా ఈ అమౌంట్ ఇప్పించవలసిందిగా దయచేసి గవర్నమెంట్ని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్బే పుష్పగుచ్చం అందించి ఆయనకు స్వాగతం పలికారు. పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. బాధ్యతల స్వీకరణ అనంతరం తిరుమలరావు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అతుల్ సింగ్, రాజీవ్ కుమార్ మీనా, గోపీనాథ్ జెట్టి, సిహెచ్ శ్రీకాంత్, వినీత్ బ్రిజ్లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రాహుల్ దేవ్ శర్మ తదితరులు డీజీపీని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిరోధానికి కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలందరూ ప్రశాంత జీవనం సాగించేలా చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని, అందరూ విధుల నిర్వహణలో పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు.
పోలీసుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ వీసీ ఎండీగా డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రజా రవాణా శాఖ కమిషనర్, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఆర్టీసీ బాధ్యతలను కూడా మళ్లీ ఆయనకే అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో విడుదల చేశారు. డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని, జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య ఇతర శాఖలతో వీడియో సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, వైద్యాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన ఆదేశాలపై సమీక్ష నిర్వహిస్తూ డయేరియాపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కోసం ఇప్పటి వరకు 2 వారాల కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం డయేరియా వల్ల ఒక్కరు కూడా మృత్యువాత పడకుండా చేపట్టవలసిన చర్యలలో భాగంగా 2 నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లా స్థాయిలో సూక్ష్మస్థాయి ప్రణాళిక సిద్ధం చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ సప్లిమెంటరీ అందజేయాలన్నారు. శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత, శుద్ధమైన త్రాగునీరు, అనుబంధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిఐఓ డాక్టర్ ఎన్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 42వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి గట్టున గౌతమి ఘాట్లో యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఇన్ కమాండెంట్ జి సురేష్ బాబు, డిప్యూటీ కమాండర్ బి రత్నమ్మ, డిప్యూటీ కమాండర్ జగదీష్ సింగ్ షెకావత్, డాక్టర్ నితిన్, జవాన్లు, వారి కుటుంబ సభ్యులు 150 మంది యోగాసనాలు వేశారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవడంతో పాటు విధుల నిర్వహణలో ఏకాగ్రత సాధించేందుకు వీలవుతుందని సురేష్ బాబు సూచించారు. ప్రతి ఒక్కరూ యోగాపై ఆసక్తి కల్పించుకుని ప్రతిరోజు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. और दाहिने हाथ को देखना है, गर्दन घुमाते हुए दोनों दाहिने हाथ को देखना। इस आसन के उस आसन को 10 सेकंड के लिए चेतना को ले जाएंगे, ध्यान ले जाएंगे, आपस में मिलाना है और पैरों को भी मिलाना। 6, 7, 8, 9 दोनों पीछे का अंगूठा मिला होना चाहिए। फिर अपना मेट के अंदर ही मेट के मुताबिक खोलना चाहिए। जो चेस्ट में जो ऑक्सीजन की मात्रा बढ़ जाती है और चेस्ट एक्सपेंड हो जाती है, हमारा जो इस आसन आरामदायक आसन भी बोला जाता है और चेस्ट संबंधी जो भी समस्याएं हैं वो दूर हो जाती है। मात्रा प्राणवायु की मात्रा चेस्ट में ज़्यादा हो जाती है और चेस्ट को 2, 3, 4, 7, 8, 9, 10 బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీలో ఉన్న 30 మండలాల్లో బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. యోగాసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి అసెంబ్లీకి సంబంధించి 5 డివిజన్లను ఒక మండల కేంద్రంగా 8 ప్రదేశాలలో యోగా దినోత్సవం రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులతో కలిసి నిర్వహించారు. 1వ మండలం కేంద్రంగా నారాయణపురం వద్ద, 2వ మండలం కేంద్రంగా తిలక్ రోడ్ వద్ద, 3వ మండలం కేంద్రంగా జేఎన్ రోడ్డు వద్ద, 5వ మండలం కేంద్రంగా ఉల్లిపాయల మార్కెట్, టౌన్ హాల్ వద్ద, 6వ మండల కేంద్రంగా గోరక్షణపేట వద్ద, 7వ మండలం కేంద్రంగా కంబాల చెరువు అశోక కళ్యాణ మండపం వద్ద, 8వ మండలం కేంద్రంగా మున్సిపల్ కాలనీ వాంబే గృహాల వద్ద, 9వ మండలం కేంద్రంగా స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, నారాయణపురం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైకాపా కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైకాపా కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైకాపాకు సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇరిగేషన్ భూమిని ఆక్రమించి అనధికారికంగా వైకాపా కడుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఎంటీఎంసీ అధికారులు కూల్చివేశారు. అధికారం అండతో తాడేపల్లిలో 202/1 సర్వే నెంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని
పార్టీ కార్యాలయానికి జగన్ కేటాయించుకున్నారు. 2 ఎకరాల్లో భవనాలు కట్టి మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి వైకాపా నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదు. సిఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైకాపాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. వైకాపా కార్యాలయ నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. వైకాపా కబ్జాలపై తెదేపా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. దీంతో ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు సభను హుందాగా నడిపించాలని చంద్రబాబు ఆకాంక్ష. చీరాలలో యువతిపై అత్యాచారం, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందించిన హోంమంత్రి. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారు? అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం. బకాయిలు చెల్లించాలని వీడియోగ్రాఫర్ల డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.